పని చేసేటప్పుడు చిన్న చిన్న తప్పులు చేయటం సహజం. చేయి జారి వస్తువులు పగిలిపోవటం, అనుకోకుండా ఫైళ్లు డిలీట్ చేయటం ఇలాంటివి. ఆ తప్పులను వెంటనే సరిదిద్దుకొని ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ ఒక్కోసారి ఆ చిన్న తప్పుల వల్ల కొన్ని వేల కోట్లు నష్టం వస్తుందంటే నమ్మగలమా? హలో అండ్ వెల్కమ్ టు టాప్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం చిన్న తప్పుల వల్ల వేల కోట్లు నష్టపోయిన 5 సంఘటనల గురించి తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఈ ఛానల్లో ఇంకా ఉన్నాయి. అవి కూడా చూసి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఈ ఆయిల్ ప్లాట్ఫామ్ స్కాట్లాండ్కి 193 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1976లో కేవలం ఆయిల్ ఉత్పత్తి చేసే కేంద్రంగా మొదలైనప్పటికీ తరువాత గ్యాస్ ఉత్పత్తి కూడా స్టార్ట్ చేశారు. జూలై 6, 1988లో ఒక చిన్న తప్పు వల్ల చాలా పెద్ద ప్రమాదం జరిగింది. ఆ తప్పు ఏంటంటే, ఇలాంటి ఆయిల్ రిగ్లలో మెయింటెనెన్స్లు జరుగుతుంటాయి. అందులో భాగంగా ఓ పంపుకు ఉన్న ప్రెషర్ సేఫ్టీ వాల్ని తీసి దాని మీద డిస్క్ కవర్తో మూసివేశారు. ఈ పంపుని ఎట్టి పరిస్థితుల్లో ఆన్ చేయకూడదని ఒక సైన్ బోర్డు కూడా పెట్టారు. ఆ సమయంలో పనిచేస్తున్న అతని షిఫ్ట్ అయిపోయి మరొక అతను పనిలోకి వచ్చాడు. అతను వచ్చేసరికి ముందు అతను పెట్టిన సైన్ బోర్డు అక్కడ లేదు. అంతేకాదు, ఈ వాల్ని ఆన్ చేయకూడదు అని ఎవరూ అతనికి చెప్పలేదు. దాంతో అతను తన పనిలో భాగంగా ఆ వాల్ని ఆన్ చేశాడు. దానితో ఆ పైప్లో వచ్చే గ్యాస్ ప్రెజర్కి టెంపరీగా పెట్టిన మెటల్ క్యాప్ ఊడిపోయి గ్యాస్ లీక్ అయ్యి ఆ ప్లేస్ అంతా పేలిపోయింది. ఆ మంటల్లో చిక్కుకొని మొత్తం 167 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు, దగ్గర 15,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి ఒక ఎంక్వైరీ వేశారు. ఇక్కడ చనిపోయిన వర్కర్స్ జ్ఞాపకార్థం అబర్డీన్లోని హెటిల్ హెడ్ పార్క్లో ఒక మెమోరియల్ కూడా పెట్టారు. జనవరి 17, 1995 జపాన్ కోబీ సిటీలో 6.9 మ్యాగ్నిట్యూడ్ భూకంపం వచ్చింది. ఇది కేవలం 20 సెకండ్లు మాత్రమే వచ్చినప్పటికీ కొన్ని దశాబ్దాలకు సరిపడా నష్టం జరిగింది. చాలా ఇళ్ళు, బిల్డింగ్స్ కూలిపోయాయి. అన్నిటికన్నా నష్టం తెచ్చింది హాన్షిన్ ఎక్స్ప్రెస్ వే కూలిపోవటం. కోబీ సిటీకి ఒసాకా ప్రాంతానికి మధ్య ట్రాన్స్పోర్టేషన్ జరిగే రూట్లో ఈ ఎక్స్ప్రెస్ వే ఉంది. అసలు ఇలాంటి భూకంపాలు వచ్చినా ఏం జరగకుండా ఉండేలా ఈ ఎక్స్ప్రెస్ వేని కట్టారు. అయినా ఎందుకు కూలిపోయిందో అని ఎంక్వైరీ చేశారు. దానికి రీసెర్చ్లో తేలింది ఏంటంటే, బ్రిడ్జ్ స్ట్రక్చరల్ డిజైన్ లోపం వల్ల బ్రిడ్జ్ని కట్టిన సమయం అతి వేగంగా ఉండటం, హూప్ ఎంకరేజ్ సరిపోకపోవటం వల్ల ఈ బ్రిడ్జ్ కూలిపోయిందని చెప్పారు. ఇది కూలిపోవటం అప్పటి రోజుల్లో ప్రపంచం అంతా పెద్ద న్యూస్. ఈ బ్రిడ్జ్ని కట్టడానికి మళ్ళీ సంవత్సరం పట్టింది. తిరిగి సెప్టెంబర్ 30, 1996లో రీఓపెన్ చేశారు. ఈ ఎక్స్ప్రెస్ వేని తిరిగి రన్ చేయడానికి 40,000 కోట్ల రూపాయల వరకు ఖర్చయింది. నవంబర్ 2002లో ఎంవి ప్రెస్టేజ్ అనే ఆయిల్ ట్యాంకర్ 77,000 టన్నుల హెవీ ఫ్యూయల్ సముద్రంలో క్యారీ చేస్తూ అనుకోని ప్రమాదానికి గురైంది. ఏం జరిగిందంటే, 27 సంవత్సరాల వయసున్న ఆ ఓడ తుఫాన్లో చిక్కుకొని ట్యాంక్ బస్ట్ అయిపోయింది. ఈ నష్టం తగ్గించడానికి నవంబర్ 13న స్పెయిన్లోని గలీషియా సమీపంలో చేరుకోవడానికి ప్రయత్నించింది. కానీ స్పెయిన్, ఫ్రాన్స్, పోర్చుగల్ ప్రభుత్వాలు అందుకు అనుమతి నిరాకరించాయి. నవంబర్ 19న ఆ నౌక పూర్తిగా మునిగిపోయింది. సముద్ర తీరానికి 210 కిలోమీటర్ల దూరంలో మొత్తం 1,78,00,000 గ్యాలన్ ఆయిల్ సీలో కలిసిపోయినట్లు అంచనా. ఈ ఆయిల్ వల్ల చుట్టుపక్కల కొన్ని వేల కిలోమీటర్లు కోస్ట్ లైన్ పొల్యూట్ అయిపోయింది. ఇది స్పెయిన్ అండ్ పోర్చుగల్లో జరిగిన అతిపెద్ద ఎన్విరాన్మెంట్ డిజాస్టర్. 2013లో కోర్టు రూలింగ్ ఏమని వచ్చిందంటే, ఈ ప్రమాదం వల్ల 4,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని. ఈ ఓడ కెప్టెన్ని అరెస్ట్ చేశారు. కానీ 2013లో 3 హైకోర్టు జడ్జిలు ఈ ఓడలో పనిచేసిన వారి మీద ఎలాంటి క్రిమినల్ ఛార్జెస్ వేయలేము అని అన్నారు. కానీ ఆ షిప్ కెప్టెన్కి మాత్రం అక్కడ గవర్నమెంట్ అథారిటీస్ ఆ ట్యాంకర్ని కోస్టల్ ఏరియాకి వీలైనంత దూరంగా తీసుకొని వెళ్ళు అనే ఆర్డర్ని పట్టించుకోకపోవటం వల్ల 9 నెలల జైలు శిక్ష వేశారు. ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే, అసలు ఆ షిప్ స్ట్రక్చరల్గా చాలా లోపాలు ఉన్నాయి, ఇలాంటి షిప్ సముద్రంలోకి రానేయకూడదు అన్నారు. లేక్ పైనీర్ అనే లేక్ లూజియానాలో ఉంది. దీని లోతు 200 అడుగులు. ఇది ఈ ప్రాంతంలోనే అతిపెద్ద లేక్. చాలా సంవత్సరాల వరకు స్పోర్ట్స్మెన్స్కి ఇది ఒక పాపులర్ డెస్టినేషన్. నవంబర్ 1980లో ఎక్స్ప్లోరేటరీ డ్రిల్లింగ్ కంపెనీ ఈ లేక్లో తవ్వకాలు చేస్తుండగా యాక్సిడెంట్గా దాని పక్కనే ఉన్న సాల్ట్ మైన్లోకి డ్రిల్ చేసేశారు. ఈ మైన్ డైమండ్ క్రిస్టల్ అనే కంపెనీది. అతి తక్కువ సమయంలోనే మైన్ అంతా వాటర్తో నిండిపోయింది. ఈ ప్రాసెస్లో ఏర్పడిన సింక్ హోల్ వల్ల తవ్వకాల కోసం ఏర్పాటు చేసిన డ్రిల్లింగ్ ప్లాట్ఫామ్, 11 చార్టర్స్ వాహనాలు, అనేక వృక్షాలు, అనేక ఎకరాల భూభాగం, ఒక ట్యాగ్ బోర్డ్ మొత్తం మునిగిపోయాయి.
లేక్ బెడ్ నుండి చాలా వాటర్ తోడినప్పటికీ డెల్కాంబర్ కెనాల్ నుండి నీళ్లు రివర్స్ అవటం వల్ల గల్ఫ్ ఆఫ్ మెక్సికో నుండి సాల్ట్ వాటర్ సరస్సు పునాది చేరి అక్కడ తాజా నీరు ఉప్పు నీటిగా మారిపోయింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో గనిలో పనిచేస్తున్న 55 మంది ఉద్యోగులు అందరూ సేఫ్గా బయటపడ్డారు. ఈ ఘటన తర్వాత టెక్సాకో మరియు విల్సన్ బ్రదర్స్ అనే మైనింగ్ కంపెనీస్ డైమండ్ క్రిస్టల్ కంపెనీకి 270 కోట్ల రూపాయలు చెల్లించారు. అంతేకాకుండా చుట్టుపక్కల జరిగిన వ్యవసాయ నష్టానికి 108 కోట్ల రూపాయలు చెల్లించారు. ఈ ప్రమాదం వల్ల ఆ మంచినీటి లేక్ ఉప్పునీటి లేక్గా మారిపోయింది. హిస్టరీలోనే మానవ తప్పిదాల వల్ల జరిగిన నష్టాల్లో అతిపెద్ద నష్టాల్లో ఒకటి ఏప్రిల్ 26, 1986లో జరిగింది. ప్రిపియట్ అనే సిటీలోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఒక సేఫ్టీ టెస్ట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ టెస్ట్ ఏంటంటే విద్యుత్ పవర్ అవుటేజ్ను అనుకరించి బ్యాకప్ జనరేటర్లు విద్యుత్ అందించే వరకు రియాక్టర్ కూలింగ్ వాటర్ ప్రసారాలను ఎలా నిర్వహించాలి అనే ఒక సురక్షిత ప్రక్రియ రూపొందించడం. ఈ టెస్ట్ చేసే సమయంలో 1 నిమిషం విరామం వచ్చింది. అందువల్ల దాని అణు రియాక్టర్ కోర్ బాగా హీట్ ఎక్కింది. టర్బైన్ జనరేటర్ యొక్క మిగిలిన శక్తి ఈ గ్యాప్ని కవర్ చేస్తుంది అనుకున్నారు. కానీ విద్యుత్ అనుకోకుండా 0 లెవెల్కి పడిపోయింది. ఆ టైంలో ఆపరేటర్స్ జరగబోయే ప్రమాదం గురించి తెలియక టెస్ట్ని కంటిన్యూ చేశారు. ఆ టెస్ట్ అయిన వెంటనే ఆ ఆపరేటర్లు రియాక్టర్ని షట్ డౌన్ చేయడానికి చర్యలు తీసుకున్నారు. అయితే దాని డిజైన్ లోపం వల్ల మరియు అన్స్టేబుల్ కండిషన్స్ వల్ల న్యూక్లియర్ చైన్ రియాక్షన్ ప్రారంభమైంది. దగ్గర 49,000 మంది ప్రజలను ఆ ఏరియా నుండి ఇవాక్యువేట్ చేశారు. ఇందులో చాలామంది ఈ ఏరియా దగ్గరలో ఉన్న ప్రిపెట్ టౌన్ ప్రజలు. అంతేకాకుండా మరో 68,000 మందిని కూడా ఎవాక్యువేట్ చేయవలసి వచ్చింది. ఈ టెస్ట్ చేసిన ఆపరేషన్స్లో 2 చనిపోగా 134 మంది హాస్పిటలైజ్ అయ్యారు. అందులో 28 మంది కొన్ని నెలల వ్యవధిలోనే చనిపోయారు. మరో 14 మంది క్యాన్సర్ బారిన పడి కొన్ని సంవత్సరాల్లో చనిపోయారు. హిస్టరీలోనే న్యూక్లియర్ పవర్ ప్లాంట్లలో జరిగిన అతి ప్రమాదకరమైన యాక్సిడెంట్లలో ఇది ఒకటి. ఈ ప్రమాదం వల్ల దగ్గర 5,800 కోట్ల రూపాయల నష్టం జరిగింది. అంతేకాదు, ఈ ప్రమాదం వల్ల నష్టపోయిన ప్రజలకు యుక్రెయిన్ ప్రభుత్వం తమ బడ్జెట్లో 5 నుండి 7% వీళ్ళ నష్టపరిహారంగా ఇప్పటికీ ఖర్చు చేస్తూనే ఉంది. ఇవి ఎక్కువగా సోషల్ బెనిఫిట్స్ రూపంలో వారికి అందజేస్తారు. ఈ బెనిఫిట్స్ యుక్రెయిన్, బెలరు, రష్యాలతో కలుపుకొని 70 లక్షల మంది జనాభాకు దక్కుతున్నాయి. మీకు ఎలాంటి టాపిక్స్ మీద వీడియోలు కావాలో కమెంట్ బాక్స్లో తెలపండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, అవి కూడా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.